చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి ముందరుంది నీకు చెందడానికి మైకు ఉన్నదే పాటే లేదు, డప్పు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఈడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. రాగమున్నది రంబే లేదు, రంగు ఉన్నది పొంగే లేదు, బ్యాండ్ ఉన్నది సౌండే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం శ్రీహరి డిగ్రీ కాలేజ్ కడపలో ఉన్నాం. ఏంటి రోజు చాలా డల్ గా ఉన్నారు? నేనా మా సీనియర్స్ చూడంగానే వచ్చే ఆనందం, మా సంతోషం మొత్తం పోతాయా? హలో చెప్పు. అంత సీన్ లేదు, మా సీనియర్స్ చూస్తే నా గుండె పొంగిపోతుంది, ఆనందం తాండవిస్తుంది. వాళ్ళు చూసి కూడా అంత డల్ గా ఉన్నా కూడా ఎంత బాగా కవర్ చేస్తుంది కదా. హలో నేను డల్ గా ఉంది అందుకు కాదు, ఈ మొహాలు చూసి. మేము ఆల్రెడీ సాంగ్ వేసాం మీ గురించి, అయినా కానీ అలాగే డల్ గానే ఉన్నారు. మీ ఎంట్రీ సాంగ్ మీరు భలే ఎంచుకున్నారు, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అని. మేము ఎంత చక్కగా వేసాము, అసలు హాయిగా చెప్పాం తెలుసా? నువ్వే చెప్పుకోవాలి కానీ నీ గురించి. మీ వాళ్ళ గురించి ఏమైనా ఉంటే చెప్పు. మా వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది, సో అది తెల్లారుతుంది కాబట్టి మా వాళ్ళు ఏంటో, మా వాళ్ళ ప్రతాపం ఏంటో గేమ్స్ లో ముందు ముందు నీకే తెలిసిపోతుంది. ఏదేమైనా మా వాళ్ళు మాత్రం బెస్ట్ అంతే. మీ వాళ్ళు వర్స్ట్, మా వాళ్ళు బెస్ట్. మీ వాళ్ళ అసమానం బెస్ట్ అనుకో, మా వాళ్ళు పేస్ట్ చేసేస్తారు అలా. ఇలాంటి కుళ్ళు జోకులు వేసుకుంటూ బతకాల్సిందే. సో జూనియర్స్ పాప ఎలా బాగుపడతారో ఏంటో. అండ్ ఇందులో ఇలాంటి టీమ్ లీడర్ దేవుడా దేవతలారా రండి అని పాపం వాళ్ళ కోసం మనం కూడా ప్రేయర్ చేద్దాం, ఓకేనా? ఆ పాట ఏమో వేరే పాట వేసుకుని వేరే డెడికేట్ చేస్తున్నాడు చూడు. వరుసగా పాడావు, దేవతలందరూ అటు నుంచి అటే. దేవతలందరినీ కోరుకుంటున్నా దేవుడా, సీనియర్స్ ఇంకో 10 కాలాలు చక్కగా ఇక్కడే కాలేజ్ లో ఉండి ఎగ్జామ్స్ సప్లీలు రాసుకుంటూ ఉండాలా? సో సీనియర్స్ ఉన్నంత వరకు జూనియర్స్ నుంచి ఎలాంటి తలకాయ నొప్పులు రాకూడదు అని చెప్పి దేవుళ్ళని పిలిచిమని ప్రార్థిస్తున్నా. ప్రార్థించుకో, పూజ చేసుకో, ప్రసాదం పెట్టుకో. కానీ మా వాళ్ళని బెస్ట్ అని ఎందుకు అంటున్నాను, గ్రేట్ అని ఎందుకు అంటున్నాను, వాళ్ళు డాన్స్ చేస్తే తెలిసిపోతుంది. కమాన్ జూనియర్స్ అండ్ మ్యూజిక్.
పడే దవడు ఎవడు తరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ హే హే ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి బాంగ్లా దంచి కొట్టే ఆంధ్ర మిర్చి కొట్టే ధీమా తీసి కొట్టే చిటా పటాసే చిటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి హే మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి హే మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 నిన్ను కలదంటే సరికొత్త సత్తాతోటి I'm a lover also, fighter also, lover also, fighter also. No safety kusunna ni heart book by love story malli rasa rider also. I'm a lover also, fighter also. జూనియర్ సూపర్ ఏం ఎనర్జీ అసలా ఆఫ్టర్ ఆల్ మీ జూనియర్ గాళ్ళకే ఇంత పొగరుంటే మా సీనియర్స్ కి ఎంత ఉండాలి? సీనియర్స్ మొన్న నీకు అర్థం కావట్లేదు, మా వాళ్ళు ఎందుకు బెస్ట్ అంటున్నానో ఎందుకు గ్రేట్ అంటున్నారో తెలియాలి అంటే ఫస్ట్ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ జరగాల్సిందే. సీనియర్స్ రెడీయా? కమ్ ఆన్ స్టార్ట్ మ్యూజిక్. ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ హే హే ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి బాంగ్లా దంచి కొట్టే ఆంధ్ర మిర్చి కొట్టే ధీమా తీసి కొట్టే చిటా పటాసే చిటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి హే మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి హే మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 నిన్ను కలదంటే సరికొత్త సత్తాతోటి I'm a lover also, fighter also, lover also, fighter also. No safety kusunna ni heart book by love story malli rasa rider also. I'm a lover also, fighter also. సీనియర్స్ సూపర్, ఎరగదీశారు అంతే. మా వాళ్ళు ఎందుకు బెస్ట్ ఎందుకు గ్రేట్ అన్నానో అర్థమై ఉంటుంది కదా. అర్థమైపోయింది, మొత్తం స్టేజ్ ఖాళీ లేకుండా నిలబడ్డారుగా అందుకని. అంత బాగా చేశారు. అంత బాగా చేయడం కదా, అసలు గ్యాప్ లేదు, వాళ్ళే గుద్దుకుంటున్నారు. మా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకా వేరే ఏది చూడలేను నేను. అంత బాగుంది, నా కళ్ళలోంచి పోవట్లేదు. పాపం దీనికి ఏమైందంటే అప్పటి నుంచి కళ్ళు పని చేయట్లేదంట. మనం ఏదైనా ఒక అద్భుతాన్ని చూసామనుకో మన కళ్ళలో అలా ఉండిపోతుంది. మా సీనియర్స్ అద్భుతం, మహా అద్భుతం. అద్భుతాన్ని తీసుకెళ్లి అటక మీద పెట్టుకో, ఎందుకు పనికిరాదు. నువ్వు అటకకి అప్పడాలు కొట్టుకో, మా సీనియర్స్ ఇక్కడ గెలుచుకుంటారు. సో మీ సీనియర్స్ పర్ఫార్మెన్స్ గురించి మా వాళ్ళు చెప్తారు. జూనియర్స్ వీళ్ళు చేసింది డాన్స్ అని వీళ్ళు చెప్తే గానీ ఎవరికి అర్థం కాదు. వీళ్ళు డాన్స్ చేస్తుంటే స్టేజ్ మీద తొక్కుడు వీళ్ళు ఆడినట్టుంది. నీకు కళ్ళు నిజంగానే దొబ్బాయి. మాకు అస్సలు మా జూనియర్స్ ఏదైనా సరే కళ్ళ ముందు
ముందు ఇంత కలర్ఫుల్ గా ఉన్నా నీకు కనిపించట్లేదు అంటే ఏమనుకోవాలి? మేము పట్టించుకొని సీనియర్స్ కానీ అందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా వాళ్ళు వచ్చి అందం అంటే ఏంటో మీకు చూపిస్తారు, చూసి నేర్చుకోండి. ఓకేనా? అందం అంటే అసలు మా వాళ్ళది. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు. సీనియర్స్ రెడీయా? ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. సీనియర్స్ రెడీయా? ఓకే, అటాక్. బ్యూటీ తెలుసా, ఎంత బాగున్నారో అసలు. మొత్తం స్టేజ్ కి ఒక కళ వచ్చేసింది మా సీనియర్స్ ఇక్కడికి రాగానే. కళావిహీనులందరూ పైన ఉంటే ఇలాగే ఉంటుంది మరి. కరెక్టే, నిన్ను చూసే అనిపిస్తుంది. అదంతా కాదు కానీ మా వాళ్ళు చూపిస్తారు అన్నం అంటే ఏంటో. జూనియర్స్ కమాన్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరా తెంటానా ఆహా నా వంటికి నలుగే పెట్టి జూనియర్ సూపర్ ఉన్నారు అసలు, మామూలుగా కాదు. దేవుడా, ఎందుకురా బాబు ఇలాంటి వాళ్ళని కూడా పుట్టించావు అనుకున్నా. ఎప్పుడు ఇంతే నువ్వు. అయినా నువ్వు నేను కొట్టుకోవడం కాదు, మా స్కోర్స్ ఏంటో మీ వాళ్ళు ఇస్తారు కదా, అప్పుడు తెలిసిపోతుంది. రెడీనా? స్కోర్ కంటే కూడా మా వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీ వాక్ గురించి. సీనియర్స్ చెప్పండి అమ్మా. ర్యాంప్ ఒకటే స్టైల్ గా నడవాలి, కానీ వీళ్ళు సునకాల్లా నడుస్తున్నారు. మా జూనియర్స్ నడిస్తే ఆకాశంలో దేవతలు స్టేజ్ మీదకి వచ్చినట్టుంది, కానీ మీ సీనియర్స్ నడిస్తే అడవిలో జంతువులు వచ్చినట్టుంది. అందం కూడా కుళ్ళుకునేలా సీనియర్స్ ఉన్నారు, కుళ్ళిపోయిన కూరగాయలాగా జూనియర్స్ ఉన్నారు. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటి? ఓకే జూనియర్స్, ఎంత చక్కగా ఉన్నావేలో మీ హృదయాన్ని మా సీనియర్స్ కొల్లగొట్టారా లేదా? ఎంతమంది హార్ట్స్ కొల్లగొట్టారు? సీనియర్స్ మా వాళ్ళ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్.
ఎనర్జీ ఎనర్జీ అసలు బీభత్సంగా జూనియర్స్ ఇక్కడ. అరుపులు వినిపించి ఇటువైపు అనుకున్నావా? ఇటు కాదు, ఇటు. మీరు అరిస్తే కేవలం అరుపులు మాత్రమే వినిపిస్తాయి, అదే మేము అరిస్తే ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తాయి. ఒక గంట వెయిట్ చేస్తే ఖచ్చితంగా కనపడతాయి. కానీ మరి నీకు ఒక విషయం చెప్తా, గుర్తుపట్టుకో. చెప్పు. అతిగా ఆవేశపడితే ఆయాసపడతారు మీ జూనియర్స్ లాగా. అదే అతిగా మా జూనియర్స్ అందం చూసిన తర్వాత నీ కళ్ళు ఖచ్చితంగా పోయినట్టున్నాయి కదా. ఎట్లా ఎలా వెతుక్కోవాలి చెప్పవా కళ్ళని కొంచెం? నువ్వు ఎంత ఆలోచించినా ఎంత అరిచినా మా జూనియర్స్ ని ఏమీ చేయలేవు. ఈ మాట నాతే అంటే అన్నావు కానీ నేను కొంచెం సైలెంట్ అయి ఉండొచ్చు, బట్ మా సీనియర్స్ చాలా వైలెంట్. ఏదో ఒక పిచ్చి సామెత ఉంటది మాట, ఒరిగే కుక్క కరవదు అనేది ఉంటది కదా. మీ వాళ్ళందరూ అదే టైప్ వేస్ట్. దమ్మున్నోళ్ళు ఫుల్ ఎనర్జీగా ఉంటారు మా సీనియర్స్ లాగా, దుమ్ము పట్టినోళ్ళు చాలా డల్ గా ఉంటారు మీ జూనియర్స్ లాగా. ఎవరి దుమ్ము ఎవరు వదిలిస్తారో చూసేద్దామా మరి? చూసేద్దాం. మా సీనియర్స్ రెడీగా ఉన్నారు, మా జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. మీ దుమ్ము దులపడానికి మా సీనియర్స్ వచ్చేస్తారు ఇప్పుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సరైనోడు ఆడాలి అంటే ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కావాలి కదా. సీనియర్స్ పిలిచేద్దామా? జూనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ ప్లీజ్. సరైనోడులో మనం ఆడబోతున్నాం జంపు జిలాని. సో జంపు జిలాని ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఎస్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బాల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కొన్ని లేయర్స్ లో కొన్ని డిఫరెంట్ హైట్స్ తోటి కొన్ని లేయర్స్ కూడా స్టాండ్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే అక్కడ ఎంటీ టబ్ ఉంది. సో ఏం చేయాలి అంటే ఫ్రాగ్ జంప్స్ తెలుసు కదా. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే నోటు తోటి ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని నోటుతో క్యాచ్ చేసి సో ఫ్రాగ్ జంప్ చేసుకుంటూ ఈ స్టాండ్స్ అన్ని జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎంటీ టబ్ లో బాల్ ని వదిలేసి మళ్ళీ రిపీట్ లో కూడా ఫ్రాగ్ జంప్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ బాల్ ని క్యాచ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. 2 minutes టైం ఇస్తాము. ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఆల్టర్నేట్ గా వెళ్ళాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ జంప్ జిలాని విన్నర్స్. అండ్ ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మీ జూనియర్స్ కి అంత సీన్ లేదు, ఇప్పుడు మా సీనియర్స్ ఆడి చూపిస్తారు. సో మీ జూనియర్స్ నేర్చుకోండి. సీనియర్స్ రెడీయా? సూపర్. ఇదే జోష్ తోటి దులిపేయాలి వీళ్ళ దుమ్ము. అండ్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే, మా సీనియర్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నాడు. సీనియర్ రెడీయా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 స్టార్ట్. మా జూనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిలు లెక్క కొట్టుదిరో మన పక్కను కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన పక్కను కొట్టేరు. జంప్ చేయాలని కంప్లీట్ చేసుకున్నాం కదా ఇందు. మరి ఇప్పుడు స్కోర్స్ ఏంటో చూసేద్దామా? సీనియర్స్ మీద జూనియర్స్ లీడ్ లో ఉన్నారు. సో విన్నర్ జూనియర్స్. థ్యాంక్ యూ జూనియర్స్, సూపర్. థ్యాంక్ యూ. సో మా సీనియర్స్ ఎలా ఆడాలో చూపించారు, మీ జూనియర్స్ ఆడారు అంతే. సీనియర్ సూపర్. థ్యాంక్ యూ. ఏంటి ఆలోచిస్తున్నావు, ఏదో వెతుకుతున్నావు ఏంటి? లేదు, ఇందాక ఒక మంచి పాట ఎవరు వినిపించారు నాకు, అది గుర్తొస్తుంది ఏంటా అని. దేవతలారా రండి మా సీనియర్స్ దీవించండి.
ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడుతున్నావు? అంటే మీరు అలాగ ఓడిపోయారు కదా, మీ అందరి కోసం మా వాళ్ళందరం కలిసి ప్రేయర్ కర్తాం. మా వాళ్ళు నిజాయితీ ధైర్యం గురించి బోల్డ్ అన్న అవార్డులు కూడా వచ్చాయి, అంతే కదా? అది నిజాయితీగా ఉండదు, పిరికి వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాడికి ఇచ్చి ఉంటారు. బాగా ఆలోచించి బాగా గుర్తు చేస్తారు. కవరింగ్ బాగా చేస్తారు కానీ మా వాళ్ళని నిజాయితీని టచ్ చేస్తే మాడి మసి అయిపోతారు, చూసుకోండి. మా సీనియర్స్ లో ఉంది కూడా నిజాయితీ ధైర్యమే. అంత లేదు కానీ మీకు, మమ్మల్ని టచ్ చేసేంత దమ్ము మీకు లేదు కానీ. మమ్మల్ని టచ్ చేసే దమ్ము ఫస్ట్ మీకుందా? మీ వాళ్ళని టచ్ చేసే దమ్ము మా జూనియర్స్ కుంది. అవునా? అయితే టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా, పిలిచేద్దామా జూనియర్స్? సీనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సీనియర్స్ రెడీయా? జూనియర్స్ రెడీనా? ఫస్ట్ ఛాన్స్ మా సీనియర్స్ తీసుకుంటారు. అంత లేదు, ఇందా గేమ్ గెలిచాం కాబట్టి మాదే చాయిస్ అంతే. హలో, మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మేము గెలవాలి కాబట్టి మేము ఆడతాం. సీనియర్స్ సెలెక్ట్ చేయండి అమ్మా, జూనియర్స్ నుంచి ఒకళ్ళని. జూనియర్ భావనకి ట్రూత్ వచ్చింది. సో ఒక ఆట ఆడుకుందామా సీనియర్? భావన, నువ్వు ఏ ప్లేస్ లో టైం బాగా ఎక్కువ స్పెండ్ చేస్తావు? మా వీధి చివర స్ట్రీట్ లైట్స్ లేకపోతే నేను నా బాయ్ ఫ్రెండ్ బాగా మాట్లాడుకుంటాం. జూనియర్స్ చాలా అరాచకంగా ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా అడిగితే వాళ్ళలో నుంచి ఇంకా ఎన్ని అరాచకాలు బయటకు వస్తాయో చూద్దాం. సో ఇంకొక గర్ల్ ని కూడా అడుగుదాం ఇదే క్వశ్చన్, ఏం చెప్తారో చూద్దాం. ఏ పిల్ల నూరా? ఓకే సాహితి, నువ్వు ఏ ప్లేస్ లో టైం బాగా ఎక్కువ స్పెండ్ చేస్తావు? అద్దం ముందర. అంత చూసుకునే పర్సనాలిటీ ఏముంది అక్కడ? కరెక్ట్గా ఈమె అలాగే చేస్తుంది. ఓకే, నాకు అర్థమైపోయింది నీ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత. సో అద్దం మీ ఇంట్లో. నాకు ఒకరు గుర్తొచ్చారు. పెద్ద ఇద్దరు మాడుకుంటున్నాం కదా, మళ్ళీ మాడవచ్చా? అమ్మాయిలే ఇంత విచిత్రంగా చెప్పారంటే ఇంకా అబ్బాయిలు ఎలా ఉన్నారో చూద్దాం. సో ఒక అబ్బాయిని కూడా పిలుద్దాం. బాబు, రెడ్ షర్ట్, చాలా తళుకుమంటున్నావు, వచ్చాయమ్మా. నువ్వు ఏ ప్లేస్ లో టైం బాగా స్పెండ్ చేస్తావు? వైన్ షాప్ ముందు. ఏముంది, వైన్ షాప్ ముందు వైన్ అడుగుతూ తీసుకుంటూ వెళ్ళిపోతావు, అంతే కదా? మీకు చెప్పాలా, నేను వైన్ షాప్ స్వర్గం లాంటిది. ఇక్కడ కూర్చొని వాసన పీల్చుకుంటూ ఉంటావా? మేము వాసన చూడం, మొత్తం తాగుతానే ఉంటాం. మొత్తం తాగుతున్నా అంటే వైన్ షాప్ ముందు కూర్చొని అడుక్కొని తాగుతావా? కొంచెం పోయిండి అయ్యా, కొంచెం పోయిండి అయ్యా, కొంచెం పోయిండి అయ్యా. అది మీరు చేసే పని కదా మాతో. మరి వైన్ షాప్ ఎవరైనా వైన్ కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు, అక్కడే కూర్చోరు కదా? లేకపోతే బాటిల్స్ అన్ని పెట్టుంటారు కదా? నేను కూడా ఎక్కువ ఈ అరాచకం భరించలేను. మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నా కదా క్వశ్చన్స్, అడుగుతా. అయినా వాళ్ళ ఆన్సర్ చెప్పినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు కదా. మా టర్న్ వచ్చింది, ఇప్పుడు మేము ఎలా ఆడుకుంటాం చూడు. జూనియర్ 7 సెలెక్ట్ చేద్దాం. సుజన్. సీనియర్ సుజన్ కి డే టాస్క్ వచ్చింది. మా జూనియర్ తరపు నుండి తనకి ఇవ్వబోయే డే టాస్క్ ఏంటంటే, బాత్రూమ్ లో వాటర్ అయిపోయింది, సడన్ గా కరెంట్ కూడా పోయింది. నువ్వు ఏం చేస్తావు? ఆ టైంలో నువ్వు షిట్కి వెళ్తున్నావు మరి. ఓకేనా, చేస్తావు మరి? ఓకే, స్టార్ట్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఇంతకాలం నేలపైన లేదోయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఇప్పుడే కరెంట్ నువ్వు ఎవరు చూడలేదోయ్. సారీగా నువ్వు గాని పాడితే గాన కోకిలైన గాయపడ్డా. నువ్వు గాని ఆడితే వదిలి పారిపోతా. Honey is the best, honey is the best. Honey is the best, honey is the best, honey is the best. నీలకట్టి వెన్నుకట్టు, honey is the best. వాసు కొత్తగా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది 20 రూపాయలు. అబ్బా, ఏమైతే అది ఎత్తది, పోతే పోండి, పానం కంటే ఎక్కువ ఇది. గోల్ వేసే స్టైలు నీదిలే, రన్నింగ్ రేసులో నిన్ను తిప్పితే
మీ సీనియర్స్ కి అందరికి ఇదే పనా? వాటర్ కూడా తీసుకెళ్ళరా? చిచ్చే. నువ్వు ఇంకా ఆపుతావా? నువ్వు ఇచ్చిన టాస్క్ ఎంత బాగా చేశాడో కదా. అబ్బా సీనియర్ సూపర్ చేసాడులే కానీ అబ్బా కంబు కొడుతుంది. ఆ బకెట్ ఆ టబ్బు తీసుకుని పో. నువ్వు వెళ్తావా తర్వాత? మా సీనియర్స్ పరువు కోసం సీనియర్స్ ఏమైనా చేశారు. కేక సీనియర్స్ ఇప్పుడు మన టర్మ్ కదా, సో ఎవరిని పిలుద్దాం? శివ. ఓకే, జూనియర్స్ కి డేర్ వచ్చింది. ఇప్పుడు నేను అదిరిపోయే డేర్ ఇవ్వబోతున్నాను. నీ పేరేంటమ్మా? శివ. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. ఓకే, నేను ఇప్పుడు నీకు ఒక బత్తాయి పండిస్తాను. సో దాన్ని నువ్వు జ్యూస్ చేయాలి. అది ఎలా అంటే చేత్తో పిండి. బత్తాయి అయినా ఏ పండైనా అలా పిండేస్తాను. ఓకే చూద్దాం. సో నేను నీకోసం మంచి ఫ్రెష్ ఫ్రూట్ ని తెప్పించాను. ఫ్రూట్స్ ప్లీజ్. సో దీన్ని చేత్తో పిండి రసం తీయాలి. ఓకే ఓకే రెడీ. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెత్తి చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో. అరే సోడా బుడ్డి కిసున నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో. ఇద్దర మిట్ట డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై అయిపోయిందమ్మా. ఒక నరకాసురుడు కనిపించాడు నీలో నాకు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే అది తాగాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను చూపిస్తాను, అలా తాగాలి. ఓకేనా? హ్యాండ్ ఇలా స్ట్రైట్ గా పెట్టి వంచకుండా పైనుంచి ఇలా పోసేసుకోవాలి. నోట్లోనే పడాలి, కింద పడకూడదు. అప్పుడే నువ్వు టాస్క్ విన్నట్లు. ఓకే ఓకే రెడీ స్టార్ట్. గడప దాటి వద్దామంటే గప్పుడు అసలు తగులు పెట్టి చేసిందేందిరో నువ్వు చేసిందేందిరో చేసిందేందిరో నువ్వు చేసిందేందిరో. గుండెమ కథను గుంటను తెప్పి కాకమ్మ కథను అండగా చెప్పి అక్కాసెలకు లిక్కులు పెట్టి అగ్రిమెంట్ ను అండగా పెట్టి రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా. రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా. మా వాళ్ళతో పెట్టుకుంటే ఎలాగే ఉంటది? నువ్వు దగ్గరికి వెళ్ళా అంతే నలిపేస్తారు జూనియర్. అది ఈ అరచకాలు చూడటం కంటే అక్కడికి వెళ్ళిపోవడం బెటర్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సుష్మిత. మేము అడగబోయే ట్రూత్ ఏంటంటే నీ బాయ్ ఫ్రెండ్ అడగగానే ఆలోచించకుండా చేసే పని ఏంటి నువ్వు? దగ్గరుండి పెళ్లి చేయమంటే పెళ్లి చేస్తాను. ఆ వాడిగా అంటే వాడిని వదిలించుకుందని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. ఇలా నిజాయితీ లేని అమ్మాయిలు, నిజాయితీ లేని ప్రేమలో మాకు వద్దు కానీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. నూరా, నీ బాయ్ ఫ్రెండ్ అడగగానే నువ్వు చేసే పని ఏంటి? షాపింగ్కి వెళ్తాను, తినడానికి వెళ్తాను, ఎక్కడికి రమ్మన్నా వెళ్తాను, గిఫ్ట్స్ ఇస్తానంటే. ఆడికే కదా ఖర్చు, నీకేం పోయింది? అంతేనా? ఈ సీనియర్స్ సాయంత్రం నాకేస్తారమ్మా మొత్తం. సీనియర్స్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే సీనియర్స్ అబ్బాయిలు ఎలా ఉన్నారో చూద్దాం. మరి నువ్వురా. నీ గర్ల్ ఫ్రెండ్ అడిగితే ఆలోచించకుండా చేసే పని ఏంటి? గర్ల్ ఫ్రెండ్ అడిగితే ఎవరినైనా చంపడానికైనా రెడీ, నేను చావడానికైనా రెడీ, పిల్ల కోసం. అమ్మాయిలు చూసా ఎంత వైలెంట్ గా ఉన్నారో, అబ్బాయి చూసా ఎంత స్మార్ట్ ఉన్నాడు. పిల్ల కోసం అర్ధరాత్రి వచ్చి అడిగినా శ్మశానానికైనా వెళ్తా. నువ్వు చాలా అరాచకంగా ఉన్నావు, చాలా ప్రేమ కోసం ఎవరన్నా చంపేసిలో ఉన్నావు కదా నువ్వు. ఇంకొకరిని ట్రై చేద్దాం మనం. నీ గర్ల్ ఫ్రెండ్ అడగగానే నువ్వు ఆలోచించకుండా చేసే పని ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ ఏమడిగినా నేను త్యాగం చేసే రకంగా ఉంటాను. సరే, నువ్వు త్యాగం చేస్తానన్నావు కదా, ఏం త్యాగం చేస్తావు? ఏదైనా కానీ నా గుండెైనా కోసి ఇచ్చేస్తా. కత్తిమంటావు, సార్ ట్రై చేద్దామా?
నువ్వు అడిగితే కోసుకోను, నా గర్ల్ ఫ్రెండ్ అడిగితే నేను కోసుకుంటా. అందరూ తెలివైన వాళ్ళు అనుకున్నాను కానీ ఎంత తెంగరోళ్ళు అనుకోలేదు. ఎక్కువ మాట్లాడాలంటే గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని చెప్పి నిన్ను కూడా వేసేస్తాడు. జాగ్రత్త. సీనియర్స్ పదనమ్మా. ఓకే సీనియర్స్, మనం ఎక్కడ తగ్గేదే లేదు. సో ఇప్పుడు మన టర్న్ వచ్చింది. సో సెలెక్ట్ చేయండి, ఎవరిని పిలుద్దాం? స్టీవెన్. ఓకే, జూనియర్ స్టీవెన్ కి డేర్ వచ్చింది. నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటి అంటే, మీ ఆపోజిట్ టీమ్ లో అంటే మా సీనియర్స్ టీం దగ్గరకు వచ్చి గర్ల్స్ ని బాయ్స్ లాగా మార్చి వాళ్ళతో పాటే డాన్స్ చేయాలి. సో వాళ్ళని ఒప్పించాలి నువ్వు. ఫస్ట్ రెడీయా? రెడీ. ఓకే మరి స్టార్ట్. అబ్బాయిలాగా మారి నాతో డాన్స్ చేయాలి, చేస్తావా? నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి ఇంప్రెస్ చేస్తే డాన్స్ చేస్తా. సాయిది టాస్క్ ఇచ్చారు కాబట్టి ఎంత సీనియర్ అయినా మన కాలేజ్ పరువు నిలబెట్టాలి కాబట్టి నువ్వు బాయ్స్ గెటప్ లో గెటప్ అయి నాతో డాన్స్ చేయగలుగుతావా? మన కాలేజ్ కోసం చేస్తా జూనియర్, కేవలం మన కాలేజ్ కోసమే చేస్తా. ఓకే డన్. ఏ జూనియర్, సాంగ్ ప్లీజ్. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. పులుగు సత్తా వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా, పులుగు సత్తా వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా, చక్కని చొక్క దక్క చూడు మామ, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా. పండగ చేసుకోండి జూనియర్. కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి దింపి. సీనియర్ సపోర్ట్ లేకుండా మీరేం చేయలేరు. అండ్ కాలేజ్ అంటే మాకు పంచ ప్రాణాలు. కాలేజ్ కోసం మేము ఏమైనా చేస్తాం కదా సీనియర్స్. జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? కళ్యాణి. నువ్వు తప్పు చేసి పక్కోడి మీద నెట్టేసిన సిచ్యువేషన్ ఏంటి? నేను తాగేసిన బీర్ బాటిల్ మా వార్డెన్ కి దొరికితే అవి నాటి కాదు, నా ఫ్రెండ్వి అన్ని తొక్కేసాను. సీనియర్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే సీనియర్ అబ్బాయిలు మరి ఇంకెంత తాగుబోతులో చూద్దాం. బాబు నువ్వు రా ఒకసారి. నువ్వు తప్పు చేసి పక్కోడి మీద తోసేసిన సిచ్యువేషన్ ఏంటి? అంటే ఆ వీడియోస్ చూస్తాం కదా, అప్పుడు మనం వచ్చి పట్టుకుంటే మా అన్న మీదకి నెట్టేస్తా. ఆ వీడియోస్ ఏంట్రా? ఎడిపోతున్నావురా బాబు, నువ్వు నరం తెగిందేంటి నీకు? ఇలాంటి సీనియర్ వర్స్ట్ బ్యాచ్ తో మనం పెట్టుకుంటే మనకే ప్రాబ్లం అట. నేనైతే ఫిట్ మరి. నిజాలు చెప్పమంటావు, చెప్తే ఏడుస్తావు, ఇంతే. పదండి సీనియర్స్. మా సీనియర్స్ ని టచ్ చేయొద్దు అని చెప్పా. టచ్ చేస్తా అని టచ్ చేసావు. సో దెబ్బకి వణికిపోయారు జూనియర్. సీనియర్ సూపర్ గా ఆడారు. సూపర్, థ్యాంక్ యూ జూనియర్, సూపర్. ఎస్ మునీర్, నీకు అంబులెన్స్ నెంబర్ తెలుసా? పెద్ద కష్టం ఉంది, 108 కదా. సో దానికి కాల్ చేసి పిలిపించుకో, నీకు అవసరం అవ్వచ్చు. నాకా? ఎందుకు? ఎందుకంటే సో ఇప్పుడు మా వాళ్ళు వచ్చి ఆడిన తర్వాత మీ వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు కదా ఓడిపోతే. మా వాళ్ళకి అంత అవసరం లేదు కానీ మీకే కావాలేమో చూసుకోండి, అర్థమైందా? హలో, మమ్మల్ని చూసే చావే భయపడుతుందమ్మా, మాకు అవసరం లేదు. ఈ కబుర్లు చెప్పడానికి మాత్రం నేనున్నా అని ముందు వస్తావు, డైలాగ్ మాత్రం బాగానే చెప్తున్నావు. హలో, ఇప్పుడు వచ్చేది ఎవరో తెలుసా? మీ గీతలు మార్చే మా సీతలు. వాళ్ళు వచ్చారంటే మీకు కేల్ కథం, దుకాన్ బంద్. గీతలు సీతలు కదా, పీతల్లో ఉన్నారు, వాళ్ళే ఆడతారు. వచ్చాక తెలుస్తుంది. సో వాళ్ళు రావాలి, మీ గీతలు మారాలి అంటే లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. సో గీతతో అంత ఈజీ కాదు ఆడాలంటే మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. పిలిచేద్దామా జూనియర్స్? సీనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కథలో మనం ఆడబోతున్నాం వయ్యారి బామా నీ అంశ నడక.
సో ఈ గేమ్ కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఎలా ఆడాలంటే గేమ్ ఎలా ఆడాలి అంటే సో పేరు లాగానే గేమ్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రాపర్టీ. సో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, సో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కూడా ఇక్కడ పొజిషన్లో నుంచుంటారు, లైన్లో నుంచుంటారు. ఫస్ట్ ఒక పర్సన్ ఈ ప్లేట్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటారు. అంటే ఐ మీన్ కాళ్ళ మధ్యలో ఒకటి, అండ్ హ్యాండ్స్ కింద, అండ్ మెడ కింద, ఇంకొకటేమో ఇలా ఇసురుకుంటూ అలా ఆ ప్లేట్స్ కింద పడిపోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఫ్లాగ్ చుట్టూ 1 రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఆ ప్లేట్స్ పెట్టాలి. ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తుంది. తర్వాత అలాగే ఆ అమ్మాయి వచ్చి థర్డ్ పర్సన్కి ఇస్తుంది, థర్డ్ పర్సన్ కూడా వెళ్ళి తిరిగి వస్తారు. సో ఇదంతా 2 minutes టైంలోనే అయిపోవాలి. ఈ గేమ్ టైం లిమిట్ ఎలా ఉంటుందంటే ముగ్గురు కూడా ప్లేట్స్ తీసుకుని ఒక్కొక్క రౌండ్ వేసేసిన తర్వాత లీస్ట్ టైంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఎస్ సీనియర్స్, అర్థమైంది కదా? జూనియర్స్ రెడీ కదా? సో మా వాళ్ళైతే ఎప్పుడు ఆడదాం రెడీగా ఉన్నారు. సో మా వాళ్ళే ఆడతారు. మా వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. సో కాకపోతే మా వాళ్ళ కోసం ఓన్లీ సీనియర్స్ కోసం మాత్రమే నేను ఒక మార్క్ చేసి చూపిస్తాను. ఓకేనా? వయ్యారి భామ నీ హంస నడక ఆడడానికి మా సీనియర్ గర్ల్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. మేము కళ్ళకు కాటు కడితే, మేము ముక్కుకు ముక్కెరడితే, మేము ఫేసుకు పౌడర్ వేస్తే, మేము పెదాలను తడి చేస్తే, స్మైలింగ్, వాకింగ్, టాకింగ్, డ్రెస్సింగ్, డాన్సింగ్, లుకింగ్ మేమేమి చేసిన గానీ రింబోలా 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 బోలా బోలా రింబోలా రింబోలా. మా జూనియర్ అయితే పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Oh baby, you are so beautiful, full. You okay? Let's just chill. నీ కళ్ళలోనే ఉంది వంట కళ్ళ. You won't pull on a will. నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. Oh baby, you are so beautiful. సీనియర్ జూనియర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు గేమ్ ని. మరి ఎంత తక్కువ టైంలో సీనియర్ జూనియర్స్ కంప్లీట్ చేశారో తెలుసుకోవాలంటే మరి స్కోర్ చూడాలి కదా? చూడాలి కదా? స్కోర్ చూసేద్దామా జూనియర్? చూసేద్దామా? స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ కంప్లీట్ చేశారు 1 minute 16 seconds అండ్ జూనియర్స్ కంప్లీట్ చేశారు 1 minute 6 seconds. సో మా జూనియర్స్ గెలిచారు. వయ్యారి భామ నీ హంస నడక. మునీర్ ఒక్క గేమ్ కి అంత చించుకోకు. ఫైనల్ గా మొత్తం రిజల్ట్ చూస్తే తెలుస్తుంది ఎవరు విన్ అయ్యారో, ఎవరు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ కొట్టారో. కానీ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాల్సింది జూనియర్. అది సూపర్ జూనియర్. సీనియర్స్ చాలా బాగా ఆడారు, చాలా బాగా. మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసి చూపించాము, సో వాళ్ళు నేర్చుకొని ఆడేశారు, అంతే, ఏం లేదు. సూపర్ సీనియర్స్, థ్యాంక్ యూ. నాకు ఈ ఎక్సైట్మెంట్ లో అన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఈ ఎక్సైట్మెంట్ లో చచ్చిపోయేలా ఉన్నావు మునీర్ నువ్వు. స్కోర్ తెలిస్తే ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఎవరెవరు గెలిచారో తెలుస్తుంది, కంగారు పడకు. సో ఈ మధ్యలోనే నువ్వు హార్ట్ అటాక్ తెచ్చుకొని పోవద్దు. హార్ట్ అటాక్ కాదు, మా వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. కాన్ఫిడెన్స్. మా సీనియర్స్ ఆల్రెడీ విన్ అయ్యారు.
అదే. ఓకే ఈ డిస్కషన్ అంతా వద్దు కానీ అయితే ఇప్పుడు మనం ఎవరు విన్నారో తెలియాలంటే మరి గెస్ట్ ఇన్వైట్ చేసాలి కదా, చేసేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్? గిఫ్ట్లు ఇవ్వవలసిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను శ్రీహరి డిగ్రీ కాలేజ్ హెచ్ఓడి ఎం అనంత్ కుమార్ గారు. ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే డాన్స్ తో దుమ్ము దులిపారు మా జూనియర్స్. సాక్షి అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. ఎంత చక్కగా రౌండ్ ని గెలుచుకున్నారు మా సీనియర్స్ జిషాన్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. సరైనడు గేమ్ గెలుచుకున్నారు మా జూనియర్స్. కిరణ్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఎనర్జీ. నిజంగా మీకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ విన్నర్స్ కి గిఫ్ట్లు ఇవ్వవలసిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను శ్రీహరి డిగ్రీ కాలేజ్ ఈవెంట్ మేనేజర్ టి ఉషా గారు. టచ్ చేసి చూడు రౌండ్ ని మా సీనియర్స్ గెలుచుకున్నారు సాహిత్య అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీగా గెలుచుకున్నారు మా జూనియర్స్. శ్వేత అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మీరు 2 రౌండ్స్ గెలిచారు, మేము 2 రౌండ్స్ గెలిచాము. సో సమానంగా ఉంది ఇక్కడ. మరి డాన్స్ ఎవరు గెలిచారు? డాన్స్ పరిస్థితి ఏంటి? కొంచెమే కదా, సో మీరు కొంచెం ఎక్కువ ఉన్నారు అంతే. మీరు కొంచెం ఎక్కువ, మేము కొంచెం తక్కువ, ఈ మాటలన్నీ వద్దు కానీ శ్రీహరి డిగ్రీ కాలేజ్ కడపలో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ జూనియర్స్ డే అంతే. ఇంకా మాదే మాట. రోజు మీరు రేపు మేము, అంతే తేడా. అదంతా మాటలే వద్దు. ఈ రోజు మేమే, రేపు కూడా జూనియర్స్ డే. ఆడియన్స్ కి ఆల్రెడీ అర్థమైపోయింది వాళ్ళకి కూడా అర్థమైపోయింది చాలా గ్రేట్ అని. సో ఆడియన్స్ కూడా అర్థమైపోయింది ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారో. రేపు కూడా ఒక సూపర్ కాలేజ్ తో మీ ముందుకు వచ్చేస్తాం ఆడియన్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ YouTube+. దిస్ ఇస్ మునీర్. This is Indu signing off today. Bye bye. Bye bye.